హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అమలు నుండి ఈహెచ్ఎస్ కార్డుల పంపిణీ. పూర్తి కొత్త ఈహెచ్ఎస్ కార్డ్స్ పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల కోసం ప్రారంభించిన నగదు రహిత ఆరోగ్య పథకం క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ యొక్క ముఖ్య అంశాల గురించి చూద్దాము. మొదటిది పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటనేది చూద్దాము. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎటువంటి ముందస్తు చెల్లింపు లేకుండా పూర్తి స్థాయి నగదు రహిత వైద్య సేవలు అందించడం అనేది ప్రధాన ఉద్దేశము. లబ్ధిదారులు ఎవరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,88,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇకపోతే మూడోది డిజిటల్ హెల్త్ సౌకర్యాలు. పథకం పారదర్శకత కోసం ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ పోర్టల్‌ను ప్రారంభించారు. అర్హులైన వారందరికీ కూడా కొత్త డిజిటల్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశారు. నాలుగోది నెట్వర్క్ హాస్పిటల్స్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 886 హాస్పిటల్స్‌ను ఈ పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇంకా ఐదోది చికిత్స రేట్లు, నిబంధనలు. సీజీహెచ్ఎస్ శస్త్రచికిత్సలు మరియు ఇతర పరీక్షల ఖర్చులను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ రేట్లకు అనుసంధానించారు. దీనివల్ల బిల్లుల విషయంలో ఆసుపత్రులకు, ప్రభుత్వానికి మధ్య వివాదాలు లేకుండా పారదర్శకత అయితే ఉంటుంది. ఇకపోతే ఆరోది పోర్టల్ ద్వారా లభించే సమాచారం. డిజిటల్ హెల్త్ పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి బెడ్లు మరియు చికిత్స విభాగాల వివరాలను సులభంగా అయితే తెలుసుకోవచ్చు. ఏడోది ప్రారంభోత్సవము. ఈ యొక్క పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర నరసింహ మరియు ఇతర ఉన్నతాధికారులు అధికారికంగా అయితే ప్రారంభించి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ అయితే చేశారు. అయితే ఈ పథకం ద్వారా ఉద్యోగులు వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పూర్తి భరోసానైతే కల్పించింది ఇక్కడ అని చెప్పవచ్చు.